ఈ రోజు వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ని అత్యంత ఈజీగా ఏ విధంగా పాస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ లో మంచి స్కోర్ ఏ విధంగా సాధించవచ్చో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ లో మీరు పోయిట్రీ, ప్రోజు, అదే విధంగా నాన్ డీటెయిల్ ఈ మూడిట్ల యొక్క సమ్మరీ చదువుకున్నట్లయితే 25 మార్క్స్ వస్తాయి. ఇన్ని 25 మార్క్స్ వస్తాయమ్మా కేవలం సమ్మరీ చదివితే. వీటి యొక్క కథలు చాలా ఈజీగా ఉంటాయి. కథలు ఒక్కసారి వీడియోస్ వినేసుకొని లేదా వాటి యొక్క కథలు చదివేస్తే ఈజీగా మీకు 25 మార్క్స్ వస్తాయి. ఓన్లీ సమ్మరీస్ని బట్టి మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో ఓన్లీ సమ్మరీని బట్టి మనకు వచ్చే మార్క్స్ 25. అదేవిధంగా ఈ ఇంగ్లీష్లో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ నేర్చుకున్నట్లయితే డ్యామ్ షూర్గా ఒక 5 మార్క్స్ వస్తుంది. అయితే స్కిమ్మింగ్ అయినా అడుగుతాడు లేదా స్కానింగ్ అయినా అడుగుతాడు. ఈ రెండు నేర్చుకుంటే ఇంకొక 5 మార్క్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. అలాగే ప్యాసేజ్, ఇంగ్లీష్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ అయితే 5 మార్క్స్కైనా అడుగుతాడు లేదా 10 మార్క్స్కైనా అడుగుతాడు. అంటే ఎంత తక్కువైనా 5 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. కొన్నిసార్లు 10 మార్క్స్కైనా అడుగుతాడు. సో ఇది ఒక 25, ఇదొక 5, ఇదొక 5 లేదా 10, అంటే టోటల్ వచ్చేసి 35 to 40 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి. మీకు 35 నుంచి 40 మార్కులు ఓన్లీ సమ్మరీస్ కథలు చదువుకుంటే ఒక 25 మార్క్స్, స్కిమ్మింగ్ స్కానింగ్ అనేటువంటి ఒక గ్రామర్ టాపిక్ చదువుకుంటే ఒక 5 మార్క్స్, ప్యాసేజ్ని చదువుకుంటే ఈజీగా ప్యాసేజ్ ఇస్తాడు, దాని ఆన్సర్లు మీరు అందులోనే ఉంటాయి రాసుకుంటే ఒక 5 నుంచి 10 మార్క్స్ వస్తాయి. మొత్తం మీకు ఇలా ఈ తక్కువ టాపిక్ ప్రిపేర్ అయితే 35 to 40 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అయితే రిమైనింగ్ మార్క్స్ ఎక్కడి నుండి వస్తాయి? సో పాస్ అయ్యే వాళ్ళకి ఇవి చూసుకుంటే సరిపోతుంది. కాదు మేము మంచి స్కోర్ చేయాలి, ఇంకా వీలైనంత ఎక్కువ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఏమేమి చదవాలో ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ 35 to 40 మార్క్స్ చూసాం. ఇక ఎజెండా, అదేవిధంగా నోటీస్ అండ్ మినిట్స్, ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా 5 మార్క్స్కి ఇస్తాడు. ఈ నోటీస్ అంటే ఏంటి? చాలా చిన్నవే ఉంటాయమ్మా. నోటీస్ ఏ విధంగా రాస్తాం, ఎజెండా అయితే ఏ విధంగా రాస్తాం, మినిట్స్ అయితే ఏ విధంగా రాస్తాం, 3 పైన చిన్నగా ఉంటాయి. ఈజీగా నేర్చేసుకుంటారు, ఈజీగా 5 మార్క్స్ వస్తాయి. దీంతో మీకు ఒక 40-45 మార్క్స్ ఈజీగానే వచ్చేసినట్టు. ఇక సివి ఏ విధంగా రాస్తాం, అదేవిధంగా రెజ్యూమ్, ఈ రెండు నేర్చుకున్నట్లయితే 5 మార్క్స్ వస్తాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. రెజ్యూమ్ ఎలా రాస్తాం, సివి ఎలా రాస్తాం, నోటీస్ అయితే ఏ విధంగా రాస్తాం, ఎజెండా ఎలా రాస్తాం, మినిట్స్ ఎలా రాస్తాం, ఈ అన్నిటికి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడతో మనం 50 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక లెటర్ ఇస్తాడు, కంపల్సరీగా ఒక లెటర్ ఇస్తాడు. సో లెటర్ ఎలా రాయాలో, పర్సనల్ లెటర్ అయితే ఎలా రాయాలి, ఫార్మల్ లెటర్ అయితే ఎలా రాయాలి, అది ఒక 5 మార్క్స్కి వస్తుంది. సో 55 మార్క్స్ ఆల్రెడీ వచ్చేసినట్టే. ఇక రిమైనింగ్ వచ్చేసి మనకి రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కదమ్మా, అవి ఏంటంటే నోట్ మేకింగ్ ఒకటి, నోట్ మేకింగ్ ఆర్ నోట్ టేకింగ్, ఇది ఒకటి 5 మార్క్స్కి వస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఐడియాస్, ఎక్స్పెన్షన్ చేయడం, ఎక్స్పెన్షన్ ఆఫ్ ఐడియాస్ అంటాం దీన్ని. అంటే ఏదైనా ఒక టాపిక్ ఇస్తాడు, దాన్ని మనం ఎక్స్పెన్సివ్గా మన ఓన్గా రాసుకోవడం అనమాట. ఇది ఒక 5 మార్క్స్కి వస్తుంది. సో ఇదొక 5 మార్క్స్, ఇదొక 5 మార్క్స్. సో అయితే ఇదేనా అడగొచ్చు, కొన్నిసార్లు రెండు కూడా అడుగుతాడు. సో మనం ఓవరాల్గా చూస్తే 60 మార్క్స్ మనం డిస్కస్ చేసాం. సో ఈజీగా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సమ్మరీస్ ఈ టాపిక్స్లో ఏవైనా ఒక 2 to 3 టాపిక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా డ్యామ్ షూర్గా ప్రిపేర్ అయిపోయినట్లయితే ఈజీగానే మీరు పాస్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఇవన్నీ చదువుకున్నట్లయితే జస్ట్ ఏమీ లేదమ్మా, పైనే ఉంటాయి. ఈజీగా మీరు 100% స్కోర్ చేయగలుగుతారు. అయితే మీకు డౌట్, సార్ మా దగ్గర ఎలాంటి మెటీరియల్ లేదు, ఎలాంటి హ్యాండ్ రిటన్ నోట్స్ లేదు అనేటువంటి కొంచెం ఆలోచనలో పడి ఉంటారు. ఏం ప్రాబ్లం లేదు, దానికి కూడా మన ఛానల్ ద్వారా మీకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసాం. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి
అన్ని క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్ నేమ్ వచ్చేసి డిఎంటి లాజిక్స్. మీరు యూట్యూబ్లో డిఎంటి లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఇంగ్లీష్కి సంబంధించిన ప్లేలిస్ట్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని రికార్డెడ్ క్లాసెస్ కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇదిగోండి, దీనికి సంబంధించినటువంటి అన్ని యూనిట్లకు ఉన్నటువంటి సమ్మరీసు, అలాగే మనం గ్రామర్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఈజీగానే మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలరు. అయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఎక్కడ దొరుకుతాయి? పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేసాం. మన యాప్ నేమ్ వచ్చేసి డిఎంటి లాజిక్స్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ అని సెర్చ్ చేస్తే ఈ లోగోతో మన యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈజీగా పాస్ అవ్వగలరు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా మంచి స్కోర్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ.